వేదిక మీద ఉన్న పెద్దలకి, అలాగే ఎల్లంపల్లి గ్రామ వాసులకి, ప్రతి ఒక్కరికి పేరు పేరున ఈ అవకాశం ఇచ్చినందుకు కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాం. మనం చాలా చోట్ల చూసే ఉన్నాం ఈ మధ్యకాలంలో, పాంప్లెట్లో కానీ మన ప్రచార రథం మీద కానీ. అది నిజమే. ఒకసారి మీకు చెప్పాలని, పుట్ట గెలుపు అభివృద్ధికి మలుపు మీ నుంచి వినాలనుకుంటున్నాను. పుట్ట గెలుపు, పుట్ట గెలుపు అన్నని ఎప్పుడు నేను సుధాకర్ అన్న ఈరోజు పుట్ట అనాలంటే నాకు కూడా అనీజీగా ఉంది యాక్చువల్గా. ఇంకా చెప్పాలంటే చాలా చోట్ల వినే ఉంటాం, మన పుస్తకాల్లో కూడా చదువుకునే ఉంటాం, స్వార్థం ఓడిపోవాలి, సాయం గెలవాలి అని. స్వార్థం ఓడిపోవాలి, సాయం గెలవాలి. ఎవరి సాయం? సుధాకర్ అన్న సాయం. మన మైదుగురికి ఎంత సాయం చేశారో ప్రతి ఒక్కరికి తెలుసు. కానీ ఈ సభాముఖంగా నేను చెప్పాలి. అలాగే ఇది మనకు ఒక మైదుగురి వాసులకు ఒక వారసత్వ సంపద అనుకోవాలి కంపల్సరీగా. ఎందుకంటే ఆయన చేసిన మేలు ప్రతి ఒక్క నోట వినపడాల్సిందే. దాదాపు 950 కోట్ల రూపాయల నిధులు తీసుకొని వచ్చి ఇప్పుడు ఏదైతే అభివృద్ధి కనిపిస్తుందో అదంతా సుధాకర్ అకౌంట్లోకే వెళ్తుంది. ఎందుకంటే ఆయన చలువే ఇదంతా అభివృద్ధి జరిగిందంతా. అలాగే ఇందాక బిఎన్ శ్రీను గారు చెప్పినట్టు, కరోనాలో నేను కూడా ఒక 3-4 పేషెంట్లు పంపించాను అన్న దగ్గరికి. ఆయన బాగా ట్రీట్మెంట్ చేశారు. అలాగే అదే కోవలో భాగంగా అన్నగారిని కూడా నేను చాలాసార్లు రిక్వెస్ట్ చేశాను. అన్నగారు మైదుకూరులో ఒక హాస్పిటల్, మంచి హాస్పిటల్ మీ చేతుల మీదుగా ప్రారంభం కావాలని కోరుకున్నాను. అన్నగారు కూడా నాకు ఓకే చెప్పారు. ఈ సభాముఖంగా ఇది గుర్తు చేస్తున్నాను నేను. చాలా సంతోషం. అలాగే గురుకుల పాఠశాల తెప్పించారు. నెక్స్ట్ ఎర్రచెరుకు. ఈ మధ్య మైదుకూరులో అన్ని వార్డులలో భూగర్భ నీళ్లు పెరిగాయి అంటే అది సుధాకర్ చలవే. ఒక్క ఫోన్ కాల్ తోటి మళ్ళీ ఎర్రచెరుకు నీళ్ళు తెప్పించారు. ఇలా చెప్పుకుంటూ పోతే ఎన్నో ఉన్నాయి. మనందరికీ మైదుకూరులో చాలా మంది భక్తులే ఉన్నారు. 65,000 మందికి L1 దర్శనం చేపించారు. అందులో నేను కూడా ఒకటి, నేను ఈ విధంగా గర్వంగా చెప్తున్నాను. అసలు అన్నగారి వల్ల ఎన్నో మేలు, విద్యార్థులు బాగుపడ్డారు, మైదుకూరు వాసులు బాగుపడ్డారు. ఇలాగే మనం చెప్పుకుంటూ పోతుంటే అన్న సాయం నిజంగానే గెలవాలి. మనం వినే ఉంటాం, అధికారం అనేది ఆశగా ఉన్నాడు. ఆశ ఉన్నంత వాడికి అధికారం ఇస్తే వాడు దోచుకుంటాడు, దాచుకుంటాడు. మనం చూస్తూనే ఉన్నాం. పైనేమో జగన్ గారు వాళ్ళు చేసే అన్యాయం అంతా ఇంత కాదు. ఆవు చేలో మేస్తే దూడ గెట్టును మేస్తుందా అన్నట్టు చందన వాళ్ళ మంత్రులు గారు, వాళ్ళ ఎమ్మెల్యేలు, మన మైదుకూరులో ఉన్నటువంటి ఎమ్మెల్యే కూడా తక్కువ తినాలన్నట్టు అన్ని చోట్ల దోచుకుంటూ దాచుకుంటూ భూ కబ్జాలకు, ఇసుక దోపిడీలు దిగుతున్నారు. కాబట్టి ఖచ్చితంగా ఆశయంతో ఉన్నవాడు మన సుధాకర్ అన్న కంపల్సరీగా మన మైదుకూరిని డెవలప్ చేశాడని ప్రతి ఒక్కరూ నమ్ముతున్నారు నాతో సహా. కాబట్టి ఖచ్చితంగా మనకు 2 ఓట్లు సైకిల్కి వేయాలి. ఒకటి ఎమ్మెల్యే ఓటు, ఇంకొకటి ఎంపీకి. ఖచ్చితంగా మీరు సైకిల్ గుర్తుకు వేసి ప్రతి ఒక్కరూ మన సుధాకర్ అన్నని అసెంబ్లీకి పంపించాలి, అఖండ మెజార్టీతో గెలిపించాలని ప్రతి ఒక్కరిని, ఇక్కడ ఉన్న వాళ్ళందరినీ ప్రతి ఒక్కరిని పేరు పేరున కోరుకుంటున్నాను. ఈ ఊర్లో ఎల్లంపల్లి నుంచి అజరత్ రెడ్డి అన్న రావడం అనేది దాదాపు వారు వన్ సైడ్ అయిపోయినట్టు అని చెప్పుకోవచ్చు. అన్నగారి గురించి నేను దాదాపు 10-15 సంవత్సరాలుగా తెలుసు. అన్నకున్న బలగం తెలుసు, అన్నకున్న పరిచయాలు తెలుసు. ఆయన గారు ఈరోజు సుధాకర్ అన్న గారి నాయకత్వం నచ్చి ఈరోజు తెలుగుదేశం పార్టీలోకి వచ్చినందుకు చాలా చాలా హ్యాపీగా ఉంది. ఇక్కడ ఉన్న ప్రతి ఒక్కరికి కోరుకునేది ఏంటంటే, జగన్ ఇప్పటికే అబద్ధపు హామీలు ఇచ్చి ఎన్నెన్నో మోసపూరిత వాగ్దానాలు ఇచ్చి దాదాపు ఇంతవరకు 180 బటన్లు నొక్కాడు. మనం నొక్కాల్సింది 2 బటన్లు. నొక్కుతారా ప్రజలారా, గ్రామస్తులారా? మనం నొక్కాల్సింది 2 బటన్లు. 2 సైకిల్కే నొక్కాలి. 2 సైకిల్కే నొక్కి మనము ఈ వైసీపీ యొక్క కుంభస్థలాన్ని కొట్టి ఖచ్చితంగా మన సుధాకర్ అన్నని ఎమ్మెల్యే చేయాలని ప్రతి ఒక్కరిని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. జై జనసేన, జై తెలుగుదేశం, జై సుధాకర్ అన్న, జై పవన్ కళ్యాణ్ గారు.